భారతీయ జనతా పార్టీ హిందుత్వవాదులు సాధారణంగా ప్రతిసారి ఒక విమర్శ చేస్తుంటారు. ముస్లింలకి, క్రైస్తవులకి, వాళ్ళ పాస్టర్లకి, వాళ్ళకందరికీ ఎందుకు ఇస్తారు, అది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నారు అనగానే వెంటనే అర్చకులకు కూడా ఇస్తున్నారు కదా జీతాలు మినిమము అని చెప్తారు. అర్చకులకు ఇచ్చేది దేవాదాయ శాఖ సొమ్ము, కానీ ఈ ఇమాములకి, మౌజంలకి, లేకపోతే పాస్టర్లకి ఇచ్చే డబ్బులు రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము అని హిందూ సంఘాలు వాదిస్తాయి. సరే, అట్లా ఇచ్చేటట్టయితే కనుక వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇవ్వాలి, కానీ ప్రజల సొమ్ము వాళ్ళకి ఎట్లా ఇస్తారన్నటువంటి వాదన చేస్తుంటాయి. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా సరే, అందులో భారతీయ జనతా పార్టీ ఉన్నా సరే ఇది కొనసాగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ కూడా అందులో భాగస్వామ్యం. హిందూ సంఘాలు తమది అని భావించేటటువంటి పార్టీ కూడా. ఇప్పుడు అదే ప్రభుత్వం తాజాగా వాళ్ళేమో సెక్యులర్గానే పాటిస్తున్నారు, వీళ్ళకి మళ్ళీ అట్లాగేమీ లేదు. తాజాగా చూస్తే ఇమాములకి, మౌజములకి గౌరవ వేతనాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏడాది ఏప్రిల్ నుంచి ఇది వర్తిస్తుందని చెప్పింది. ఆదాయం లేని మసీదుల్లోని ఇమాములకి 10,000 రూపాయలు నెలకి, మౌజములకి నెలకి 5,000 రూపాయలు చొప్పున గౌరవ వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతోంది.